హిందూ తల్లిదండ్రులారా, ఈ ప్రపంచాన్ని రక్షించగలిగేది మీరే. మంచిగా పెంచండి. అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఇంకోరైనా సరే సరిగా పెంపకం లేదు. అందుకని పిల్లలకి చెప్పండి, ఇదిగో దీన్ని గుడి అంటారు, ఇక్కడ అన్నదానం జరుగుతుంది, గోసేవ జరుగుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. ఏ దేశం మీద దాడి చేయమని ఏ గుళ్ళోనూ చెప్పరు, అందుకే దీన్ని దేవాలయం అంటారు అని చెప్పండి. ఇదిగో ఇది మసీదు, దేశాన్ని సుఖంగా ఉంచగలదు. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. ఎందుకంటే మన ఒక్కలమే చెప్తాం, సర్వే జన సుఖనో భవంతు, సర్వే జన సుఖనో భవంతు, సర్వే జన సుఖనో భవంతు. This is only possible by Hindu thinking, Hindu philosophy, not possible by any desert religions. వాళ్ళకి నీళ్లు మీ పిల్లల బంగారు కొండలో, మీ ఆడపిల్లల బంగారు తల్లులు ఎప్పుడు మీరు నేర్పిస్తే, మీరు వినిపిస్తే, మీరు కూర్చోబెడితే, చూపిస్తే. అరే లక్ష్మణుడు సీతాదేవిని ఆభరణాలు గుర్తుపట్టమంటే, అన్నయ్య ఇవి నాకు తెలియదు, నాహం జానామి అన్నాడు. మరి పాదాలకు పెట్టుకునే పట్టీలు ఇవి తెలుసు అన్నాడు. అదేమిటి, భుజకీర్తులు తెలియదు, మెడలోవి తెలియదు, పాదాలు ఎలా తెలుసు అంటే, నేను రోజు వదిన గారి పాదాలకు దండం పెడతాను. ఇది మన కల్చర్, ఇది మన సాంప్రదాయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతేగాని ఎవరిదో అన్న ఎత్తుకొచ్చి ముఖ్యం. అలాగే ఇండోనేషియాలో, అమెరికాలో, జపాన్లో, సౌత్ ఆఫ్రికాలో, జర్మనీలో ఎక్కడెక్కడో మనకి సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతాయి. చెప్పాల్సింది మనము ప్రపంచ